అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి 2026 సంక్రాంతికి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఈసారి ఎవరికి ఎవరు తగ్గేలా కనిపించడం లేదు. అనౌన్స్ చేసిన వాళ్ళందరూ వచ్చేలా కనిపిస్తున్నారు. అసలు రేస్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి? సంక్రాంతి 2026 బరిలో దిగుతున్న సినిమాలేంటి? ఏమైనా కొత్త జాయినింగ్స్ ఉన్నాయా? అసలు వస్తున్న వాళ్ళందరికీ థియేటర్లు సరిపోతాయా? 2026 పొంగల్ను అందరికంటే ముందు టార్గెట్ చేసింది చిరంజీవి. మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. నవంబర్ నుంచి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు. సంక్రాంతికి మెగా బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు అనిల్. నయనతార్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2 ఏళ్ల కింద చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య అంటూ పండక్కొచ్చిన మాస్ రాజా 2026 సంక్రాంతికి మాత్రం చిరంజీవితో పోటీ పడబోతున్నారు. కిషోర్ తిరుమలతో ఈయన చెయ్యబోయే సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రవితేజ చేయబోయే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దానికంటే ముందే మాస్ జాతరతో వస్తున్నారు రవితేజ. ప్రభాస్ రాజాసాబ్ సైతం పొంగల్ బార్లో దిగబోతోంది. జనవరి 9న విడుదల కానుంది ఈ చిత్రం. అలాగే నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు జనవరి 14న విడుదల కానుంది. దాంతోపాటే తమిళం నుంచి శివకార్తికేయన్ పరాశక్తి, విజయ్ జననాయగన్ సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. మొత్తానికి సంక్రాంతి 2026 చాలా భారీగా ఉండబోతోందని అర్థమవుతోంది.